ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. రెండవ రోజు సాయంత్రము మనము ఈ విధంగా చేరి దేవుని వాక్యాన్ని ఆలకించడానికి ప్రభు అనుగ్రహించిన అవకాశం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఉదయకాలం నుంచి మీరు చాలా అలసిపోయారు, మీతో పాటు మేము కూడా అలసిపోయాం. కానీ దేవుడు తన వాక్యంతో మనకి తాజాదనాన్ని ఇవ్వాలని ఆశిద్దాం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ యొక్క మధ్యాహ్నం వేళ నలుగురు బాప్తిసం తీసుకుని స్థానిక సంఘములో సభ్యులుగా చేర్చబడ్డారు. దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుడు వారు ఆధ్యాత్మికంగా దినదిన ప్రవర్ధనమానంగా ఎదిగి సంఘములోను, సమాజంలోను, కుటుంబంలోను దేవునికి మహిమకరంగా జీవించాలని మనం అందరము వారి గురించి ప్రార్థన చేద్దాం. ఒక పాపి రక్షించబడితే పరలోకంలో సంతోషం అన్నమాట మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. రక్షించబడిన పాపులు బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడితే సంఘానికి సంతోషం. ఎందుకంటే సంఘంలో విశ్వాసులు సంఖ్య అభివృద్ధి అవుతుంది కాబట్టి. ఈ రాత్రి వేళ సువార్తమానంగా మనము ఒక అంశాన్ని ధ్యానం చేద్దాం. నాకు మనందరికీ తెలిసిన వచ్చిన భాగాన్ని మీ దృష్టికి నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. 19వ వచనం, లూకాసువార్త 16వ అధ్యాయం. లూకాసువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి 31వ వచనం వరకు ఒక భాగము మనం చదువుకోబోతున్నాం. మనందరికీ సుపరిచితమైన వచన భాగాలు. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఓదారంగు బట్టలను సన్నపునారు వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టు ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకం చేసుకునము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటగోరు వారు దాటి భోజాలుకున్నట్లును అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలుకున్నట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నానెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. మృతుల్లోండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లోని ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పానెను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ 2 దినాలు కూడికల్లో మరి చివరి సెషన్లో మేము ఉన్నాం. అలిసిన దేహాలతో ఉన్నాం. ఆత్మ తాజాదనం అనుగ్రహించండి. మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని ఉద్ధరింప చేయండి. మీ దాసుని ఆదుకోండి, మీ నామాన్ని మహిమపరచుకోండి. యేసు ప్రభు నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రొత్త నిబంధనలో ఈ యొక్క భాగము చాలా సుపరిచితమైన వచన భాగం. ఇది చాలా చిన్నతనం నుంచి కూడా మనందరికీ బోధించబడిన లేఖన భాగంగా మనం గమనిస్తాం. ధనవంతుడు, లాజరు అనే అంశము చిన్న సండే స్కూల్లోంచి కూడా
చెప్పబడే అంశం. ఈ రాత్రి వేళ సువార్తమానంగా దీంట్లోంచి కొన్ని సంగతులు, మనకి తెలిసిన సంగతులు ఆలోచించాలని నేను ఆశపడుతున్నాను. ధనవంతుడు లాజరు అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక అద్భుతమైన సంఘటనగా మనం గమనిస్తున్నాం. సర్వసాధారణంగా చిన్నతనం నుంచి కూడా ధనవంతుడు లాజరు కథ చెప్పుకుందాము అని ప్రారంభిస్తారు. మా సండే స్కూల్ టీచర్ అలాగే చెప్పాడు. మేము కూడా మా సండే స్కూల్ చెప్పినప్పుడు ధనవంతుడు లాజర్ అనే కథగానే నేను అనుకున్నాను. వాస్తవానికి ధనవంతుడు లాజర్ అనేది కథ కాదు. ధనవంతుడు లాజర్ అనేది కథ కాదు. పోనీ ఉపమానమా అంటే ఉపమానం కూడా కాదు. ధనవంతుడు లాజరు అనేది మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాల్సింది, ఇది ఒక కథ కాదు. రెండవది, ఇది ఉపమానం కూడా కాదు. ఎందుకంటే బైబిల్లో ఉపమానాలు చాలా ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా బోధించాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం నుంచి మీరు చూస్తే చాలా ఉపమానాలు ఉన్నాయి. ఇక్కడ 15వ అధ్యాయంలో కూడా ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు అని ఒక ఉపమానం చెప్పాడు ఆయన. ఒకడు పెద్దవాడు, ఒకడు చిన్నవాడు. వారి పేర్లు ఉన్నాయంటారా? పేర్లు లేవు. అలాగే 5 బుద్ధి గల కన్యకులు, 5 బుద్ధి లేని కన్యకులనే ఉపమానం ఆయన చెప్పాడు. వారి పేర్లు ఉన్నాయా? పేర్లు లేవు. కాబట్టి ఉపమానాల్లో ఎక్కడ పేర్లు రాయబడవు. కానీ ఇక్కడ చాలా పేర్లు ఉంటాయి మనకి. లాజరు, ఇట్స్ ఎ రియల్ క్యారెక్టర్. ధనవంతుడు, ఇట్స్ ఎ రియల్ క్యారెక్టర్. మోషే, ఇట్స్ ఎ రియల్ క్యారెక్టర్. అందువలన అబ్రహాము, ఈ యొక్క వృత్తాంతంలో రాయబడిన పేర్లన్నీ కూడా చరిత్రలో వాళ్ళు ఒక కాలంలో జీవించి చనిపోయిన వారి పేర్లు. అబ్రహాము ఆదికాండంలో మనం చూస్తాం. మోషే నిర్గమకాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు చూస్తాం. ఆ 2 పేర్లు కూడా రాయబడ్డాయి. లాజరు పేరు ప్రభువే ఉచ్చరించాడు. కాబట్టి ధనవంతుడు లాజరు అనేది కథ అనుకుంటే కనుక చాలా మోసం. ఇది కథ కాదు. రెండోది, ఇది ఉపమానం కాదు. మరేంటి? ఇది యథార్థమైన గాథ. ఇది చరిత్రలో జరిగిన ఒక వాస్తవికమైన ఒక గాథ, ఒక చరిత్రాత్మకమైన సంఘటనను ప్రభువైన యేసుక్రీస్తు తన దివ్యమైన స్మృతుల్లోంచి ఆ ధనాపేక్షతో రగిలిపోతున్న శాస్త్రులు పరిశీలితో చెప్పాడనమాట. ఎవరితో చెప్పారనుకుంటే ఈ యొక్క చరిత్రాత్మకమైన సంఘటన ఒకసారి చూడండి. 14వ వచనం. ధనాపేక్ష గల పరిచయులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుండగా ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుందువారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషుల్లో ఘనముగా ఎంచబడింది దేవుని దృష్టికి అసహ్యము అని చెప్పి ఈ యొక్క ఉపమానాన్ని, ఈ యొక్క చరిత్రను ఆయన వారితో చెప్పినట్టుగా మనం గమనిస్తున్నాం. ధనమే శాశ్వతం అనుకుని ధనాపేక్షతో రగిలిపోయి మానవ సంబంధాలు కానీ, దైవ లక్షణాలు కానీ, నీతియుక్తమైన ప్రవర్తన కానీ లేకుండా మనుషులు ఎదుట మాత్రం నీతిమంతులుగా అగపరుచుకుంటూ మతపరమైన భక్తి కలిగి దాని శక్తి నెరగని ఈ వ్యక్తులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి చెప్పిన ఒక చరిత్రాత్మకమైన ఘట్టం అన్నమాట. మీలాగే ఒక ధనవంతుడు జీవించాడు చరిత్రలో. ఆ ధనవంతుడు తీసుకున్న నిర్ణయాలను బట్టి, జీవించిన జీవన విధానాన్ని బట్టి అతని యొక్క డెస్టినీ ఎలా ఉన్నదో మీకు చెప్తాను. ఇప్పుడు మీరు కూడా అదే పద్ధతిలో, అదే మోసలో, అదే విధానంలో జీవిస్తున్నారు కాబట్టి మీరు అక్కడికే వెళ్తారు అని ఈ యొక్క చరిత్రాత్మకమైన సంఘటన ద్వారా యేసు ప్రభు వారికి తెలియచేస్తున్నాడు అనమాట. కాబట్టి ధనవంతుడు లాజరు అనేది ఒక వాస్తవముగా చరిత్రలో జరిగిన ఒక సంఘటన. ఇది ఎప్పుడు జరిగింది? మరి చరిత్ర అయితే కొన్ని క్లూస్ మనము దీంట్లోంచి చూడవచ్చు. చూడండి, 29వ వచనం ఒకసారి చూద్దామా? 16వ అధ్యాయం 29వ వచనం. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు. ఎవరి యొద్ద? నాకు 5 సహోదరులు ఉన్నారని ధనవంతుడు చెప్పాడు. అప్పటికే ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు. కాబట్టి అబ్రహాము చెప్పే జవాబు ఏంటంటే, భూలోకంలో మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు అని చెప్తున్నాడు. ఎవరున్నారంటే అండి, మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు. దీన్ని బట్టి మనం ఒక కన్క్లూజన్ రావచ్చు.
మోషే అని కొత్త నిబంధనలు ఎప్పుడు రాయబడినా కానీ మోషే అని అర్థం చేసుకోకూడదు. ద మొసైక్ లా అన్నమాట. ధర్మశాస్త్రము రాయబడి ఉండగా ప్రవక్తల పరిచర్య జరుగుతున్న ఆ నిడివి, ఆ కాలము మధ్యలో జరిగిన ఒక వాస్తవికమైన గాథను యేసు ప్రభు తన యొక్క దివ్యమైన స్మృతులతో బయటికి తీసుకొచ్చి ప్రపంచానికి తెలియచేస్తున్నాడనమాట. పాత నిబంధన గ్రంథంలో పాతాళం గురించి చాలా వివరాలు ఉన్నాయి. పాతాళము అపరిమితముగా తన నోరు తెరుస్తుందని, అది తన ప్రేతలను రేపుతుందని, అది ఎల్లప్పుడూ పాడుగా ఉండు స్థలమని, దాంట్లోకి పోయిన వారు ఇంకెన్నడూ తిరిగి రారని, అక్కడక్కడ బిట్స్ అండ్ పీసెస్గా కొన్ని మాటలు రాయబడ్డాయి. కానీ పాతాళం యొక్క వాస్తవమైన ముఖ చిత్రం, పాతాళం యొక్క వాస్తవికతను, రియాలిటీని ఈ భూ ప్రపంచానికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఎంత సుస్పష్టంగా చెప్పాడంటే ఈ యొక్క వర్తమానం మనం ఆలకించిన తర్వాత మనకు అంత స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట. పాతాళంలో ఎవరు వెళ్తారు, పాతాళానికి ఎందుకు వెళ్తారు, వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుంది అనే అన్ని ప్రశ్నలకు జవాబు సాక్షాత్తు యేసు ప్రభు చెప్పాడండి. మరి ఇప్పుడు కొంతమంది దగ్గర బైబిల్స్ ఉంటాయి. కొత్త నిబంధనలో యేసు ప్రభు మాట్లాడిన మాటలు, ప్రసంగాలు రెడ్ లెటర్స్తో ఉంటాయి అన్నమాట. అలాంటి బైబిల్ ఎవరి దగ్గర ఉంటే ఇప్పుడు నేను చదివిన మొత్తం ఆ భాగం అంతా ఫుల్ ఆఫ్ రెడ్గా ఉంటుంది అనమాట. ఎందుకని? అది మిగతా వాళ్ళు ఎవరు చెప్పినవి కాదు, లోకా చెప్పింది కాదు, మత్తయి చెప్పింది కాదు, సాక్షాత్తు త్రిత్వంలో ఒక వ్యక్తి అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారే పాతాళం గురించి ప్రపంచానికి తెలియచేయాలని ఈ యొక్క అంశాన్ని ఆయన చెప్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. మరి యేసు ప్రభు చెప్పాడంటే ఆ మాటలకు ఉన్న డెన్సిటీ ఎంత గొప్పదో మీరు ఆలోచించాలి. యేసు ప్రభువే ఈ యొక్క యావత్తు అంశాన్ని స్పష్టంగా చెప్తున్నాడు అనమాట, స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ధనవంతుడు లాజరు అనేది ఒక కథ కాదు, ధనవంతుడు లాజరు అనేది ఒక ఉపమానం కాదు, ధనవంతుడు లాజరు అనేది చరిత్రలో జరిగిన ఒక యథార్థమైన గాథ. సరే, ధనవంతుడు ఎందుకు పాతాళానికి వెళ్ళాడు? ఇది మన ప్రశ్న. ఈ ప్రశ్నకు మనం సరైన జవాబు కనుగొంటే ఎక్కడి నుంచి వెళ్ళేలాగా మనం ఎందుకు పాతాళానికి వెళ్తాం అనేది అర్థమైపోద్ది. రెండవ ప్రశ్న, లాజరు ఎందుకు పరలోకం వెళ్ళాడు లేదా పరదేశికి వెళ్ళాడు? ఆ సమయంలో పరదేశు లాజరు ఎందుకు పరదేశికి వెళ్ళాడు? ఈ ప్రశ్నకు కూడా సూటి అయిన సమాధానం నువ్వు చెప్పి ఈ స్థలాన్ని విడిచి వెళ్తే ఆ రెండు స్థలాల్లో ఎక్కడో దుక్కు నువ్వు ఉంటావు, నో డౌట్. ఇట్ ఈస్ డెఫినెట్ దేర్ విల్ బి వన్ ప్లేస్ యూ విల్ బి. కాబట్టి ఈ రెండు ప్రశ్నలు సమాధానం చెప్పకుండా ఒకవేళ నీవు ఈ స్థలాన్ని విడిచిపెడితే దానికి నీ అంత దురదృష్టవంతుడు అనొచ్చో లేకపోతే నీ అంత దౌర్భాగ్యుడు అనొచ్చో నాకు తెలియదు, కానీ చాలా నీ అంత దురదృష్టవంతుడు మరొకరు లేరు అని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే జీవితంలో చాలా ప్రశ్నలు విస్మరించవచ్చు, వాయిదా వేయచ్చు, కానీ ఈ ప్రశ్నలు మాత్రం నువ్వు వాయిదా వేయడం కుదరదు. నువ్వు ఎస్ ఆర్ నో ఆన్సర్ చెప్పి మాత్రమే వెళ్ళాలి. కాబట్టి ఈ సాయంత్రం వేళ ఈ వర్తమానం ఆలకిస్తున్న నీవు సాక్షాత్తు యేసు ప్రభు చెప్పిన ఈ వృత్తాంతము లేకపోతే ఈ చరిత్రను ఒక్కసారి పరిశీలించాలని ఆశపడుతున్నాను. ధనవంతుడు చాలా గొప్ప ధనవంతుడిగా మనం కనబడు. ధనవంతుడు ఎందుకు పాతాళానికి వెళ్ళాడు? ధనవంతుడు అయినందువల్ల పాతాళానికి వెళ్ళాడా? లాజరు బీదవాడు అయినందువల్ల పరలోకానికి వెళ్ళాడా? దేవుడు ఏమన్నా కమ్యూనిస్ట్ అనుకుంటున్నారా? ధనవంతులందరినీ ఏమో పాతాళానికని, దరిద్రులందరినీ పరలోకానికి పంపించడానికి? గాడ్ ఈజ్ నాట్ కమ్యూనిస్ట్. మరి ఎందుకు వెళ్ళాడు? కారణాలు ఏంటి? ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇది చరిత్రలో జరిగిన సంఘటన అని మనం ఒక అంశాన్ని ఆలోచించడం వల్ల చూసాం. మరి ఎందుకు పాతాళానికి వెళ్ళాడు ధనవంతుడు? ఒక కారణం చూడండి. మనం ఆలోచిస్తే అబ్రహాము తనతో మాట్లాడినప్పుడు చాలా సంగతులు మాట్లాడాడు. దాంట్లో 21వ వచనం చూస్తారా? 25వ వచనం. అందుకు అబ్రహాము, నా కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. దిస్ ఈజ్ ద ఫస్ట్ రీజన్. అతడు ధనవంతుడు అయినందువలన పాతాళానికి వెళ్ళలేదు, ఓదారంగు వస్త్రాలు వేసుకున్నందువలన పాతాళానికి వెళ్ళలేదు, సన్నపునారు వస్త్రాలు ధరించుకున్నందువలన పాతాళానికి వెళ్ళలేదు,
ధనం నువ్వు సంపాదించుకున్నావు, న్యాయంగా నీకు మంచి ఉద్యోగం ఉంది, ఒక మంచి కారు కొనుక్కోవడంలో తప్పేముంది, మంచి ఇల్లు కొనుక్కోవడంలో తప్పేముంది, మంచి వస్త్రాలు ధరించడంలో తప్పేముంది? నువ్వు ఎవరి దగ్గర దోచుకోలేదు కదా, నీకున్న స్థాయిని బట్టి నీవు దాన్ని మెయింటైన్ చేయొచ్చు, అది దేవుడు తప్పంటలేదు. అబ్రహాము ధనవంతుడే, బైబిల్లో రాయబడింది. సొలొమోను మహాధనవంతుడు, బైబిల్లో రాయబడింది. దావీదు కుబేరుడు, బైబిల్లో రాయబడింది. మనకున్న ధనాన్ని మనం వాడుకోవడంలో తప్పలేదు, కానీ ఇతరులను నీచంగా చూడకూడదు, ధనం లేని వారిని తృణీకరించకూడదు. ఎవరైనా సహాయం చేయవలసి అవసరం వచ్చినప్పుడు వారు పొందదగిన వారైతే చేయకుండా మన చేయిని ముడుచుకోకూడదు. డంబాలకు, గర్వాలకు, అహానికి, లేకపోతే డాంబికాలకు, బడాయికి వెళ్ళకూడదు. ఉన్న విషయాల్ని, అవసరాలని తీర్చుకోవడానికి మన ధనం వాడుకోవచ్చు, తప్పేం కాదు. కానీ ఈ ధనవంతుడు పాతాళానికి వెళ్ళడానికి తనకున్న ధనాన్ని బట్టి కాదు, తను వేసుకున్న వస్త్రాలను బట్టి కాదు, కానీ ప్రాథమికమైన కారణం ఏంటి? అబ్రహాము చెప్తున్నాడు, నా కుమారుడా, నీ జీవిత కాలమంతా నీకిష్టమైన సుఖాన్ని అనుభవించావు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. నిన్ను పుట్టించిన వాడు ఒకడున్నాడని, నీకు జ్ఞానం ఇచ్చిన వాడు ఒకడున్నాడని, నీవు లెక్క చెప్పవలసిన వాడు ఒక ఆయన ఉన్నాడని ఎన్నడూ నువ్వు ఆలోచించలేదు. నీ ధనము నీదనుకున్నావు, నీ ఆరోగ్యం నీదనుకున్నావు, నీ అవకాశాలు నీదనుకున్నావు, నీ బలము నీదనుకున్నావు. ఒళ్ళు మరిచి కళ్ళు కప్పుకొని ఇష్టానుసారమైన సుఖం. ఇష్టానుసారమైన సుఖం అంటే ఏంటి? ఒక ధనవంతుడు ఇష్టానుసారంగా బతకాలంటే ఏదైనా చేయొచ్చు కదా. తనకు కావలసిందంతా తన కాళ్ళ ఎదుటికి వచ్చే అవకాశం ఉన్నంత ధనవంతుడు ఇతడు. తన ఇష్టానుసారమైన జీవితం, తన ఇష్టానుసారమైన బ్రతుకు, తన ఇష్టానుసారమైన స్వభావం కలిగి జీవించిన వాడుగా ఉన్నాడు. అమ్మయ్యా, ఒకసారి ఆలోచించండి. ఈరోజు చాలామంది అంటారు, నా ఇష్టం. నీ ఇష్టం నీకు కష్టాన్ని తీసుకురాకముందే ఒకసారి ఆలోచించాలి. ధనవంతుడు తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, తన సుఖాన్ని నెరవేర్చుకోవడానికి, తన సంతోషాన్ని వెతుక్కోవడానికి దేవుణ్ణి బాధపెట్టిన వాడుగా ఉన్నాడు. ఇష్టానుసారంగా జీవిస్తే ఒకరోజు నీవు చేసే ఇష్టానుసారమైన పనులు నీకు ధనవంతుడికి తీసుకొచ్చినంత కష్టాన్ని తీసుకొస్తుంది. అర్థమైందా? ఎందుకు అబ్రహాము ధనవంతుడితో ఆ మాట అంటున్నాడు? 25వ వచనంలో, అందుకు అబ్రహాము, నా కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైన సుఖమును అనుభవించితివి అన్నాడండి. నీకిష్టమైన సుఖాన్ని అనుభవించడానికి కన్ను మిన్ను కాకుండా తిరిగావు, నీకున్న ఆస్తిని, బలాన్ని, జ్ఞానాన్ని, సమయాన్ని వాడుకున్నావు, ఇప్పుడేమో బాధపడుతున్నావు అని చెప్పాడు. సో ఒకసారి ఆలోచించు. ఈ రాత్రి వేళ నీవు వెళ్తున్న మార్గము, నీవు అనుభవిస్తున్న సుఖము, నీవు అనుకుంటున్న ఆ సుఖము నిన్ను పరలోకం తీసుకెళ్తుందా, పాతాళం తీసుకెళ్తుందా? నువ్వు నడుస్తున్న మార్గము పరదేశకి వెళ్తుందా, పాతాళానికి దిగిపోద్దా? ఆలోచించావా? ధనవంతుడు ఆలోచించలేదు. ఇష్టానుసారంగా జీవించాడు. తన ఇష్టానుసారమైన జీవితాన్ని బట్టి అతడు పాతాళానికి వెళ్ళిపోయినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇంకొక మాట చూడండి, చాలా స్పష్టంగా చెప్పాడు. 30వ వచనం, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు, మృతులోండి ఒకడు లేచి, లేకపోతే మృతులోండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురు అని చెప్పాడు. ఎవరు చెప్తున్నాడు ఈ మారు మనసు పొందే మెసేజ్? రిపెండెన్స్ మెసేజ్ ఎవరు చెప్తున్నారండి? ధనవంతుడు చెప్తున్నాడు. ఎవరికే? ఆయనకున్న 5 అన్నదమ్ములకి అనమాట. మారు మనసు పొందాలని ఎక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది అతనికి? చెప్పండి, త్వరగా వెళ్ళిపోవచ్చు మనం. మీకు తెలిసిన ప్రశ్నే కదా. ఎక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది? పాతాళంకి వెళ్ళిన తర్వాత మారు మనసు పొందాలి అని అర్థమైంది. ఎవరు? తన అన్నదమ్ములైనా మారు మనసు పొందితే బాగుంటుంది అనుకుంటున్నాడు అనమాట. అర్థమైందా? మారు మనసు పొందుదురు అని చెప్తున్నాడు. నా తండ్రివైన అబ్రహామా, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు మారు మనసు పొందుతారు, ఎవరినైనా పంపించు అంటున్నాడు. లాజర్ని పంపించు అంటున్నాడు. ఇప్పుడు రెండవ ప్రశ్న ఏంటంటే, ఇతడు పాతాళానికి ఎందుకు వచ్చేసాడు? మారు మనసు పొందినందువల్ల వచ్చాడా, పొందకపోయినందువల్ల వచ్చాడా? మారు మనసు పొందలేదు. పొందాలని తెలీదా? ఒక మాట నేను చెప్తున్నాను, దేవుడు పక్షపాతి కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. రేపొద్దున దేవుని ఎదుటి నిలబడి, అయ్యా నాకు అసలు తెలియదే, నాకు ఎప్పుడు వినబడలేదే, నాకు ఎవరు చెప్పలేదే అనే ఛాన్స్ దేవుడు ఇవ్వడు. ఖచ్చితంగా
ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో నీకు సువార్త అందించే బాధ్యత దేవుంది. కానీ ఒప్పుకునే బాధ్యత, స్వీకరించే బాధ్యత, తిరస్కరించే బాధ్యత మాత్రం నీదే. ఏ వ్యక్తి కూడా ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉండగా ఏ వ్యక్తి కూడా నాకు సువార్త ప్రకటించబడలేదు కాబట్టి నేను నమ్మలేదు అని చెప్పే అవకాశం దేవుడు ఇవ్వడు. కారణం ఏంటంటే ఆయన మెథడ్స్ ఉన్నాయన్నమాట. రకరకాలుగా ఆయన సువార్త వ్యాపకం నిమిత్తం పనిచేస్తున్నాడు. ప్రతి వ్యక్తి దగ్గరికి మారు మనసు పొందే వర్తమానం వెళుతుంది అనమాట. సాక్ష్యం ద్వారా వెళ్ళొచ్చు, వ్యక్తుల ద్వారా వెళ్ళొచ్చు, పత్రికల ద్వారా వెళ్ళొచ్చు, వర్తమానాల ద్వారా వెళ్ళొచ్చు, టీవీల ద్వారా వెళ్ళొచ్చు, ఇంటర్నెట్ ద్వారా వెళ్ళొచ్చు. ఏదో ఒక విధంగా యేసు క్రీస్తు అనే మాట వారికి వినపడుతుంది. యేసు క్రీస్తు దేవుడు అనే మాట వినపడుతుంది. ఆయన నమ్ముకుంటే పాతాళం నుంచి తప్పించబడతామనే మాట స్పష్టంగా వారికి వినపడుతుంది. అందుకే ఈ ధనవంతుడు పాతాళానికి వెళ్ళడానికి రెండవ ప్రధానమైన కారణం ఏంటంటే అతనికి ఏం లేదండి, మారు మనసు లేదు. చాలామంది మారు మనసు పొందమంటే, ప్రభువుని అంగీకరించమంటే వాయిదా వేస్తారు. ఇంకా చాలా సమయం ఉంది, ఇప్పుడు వయసులో ఉన్నాం, ఇప్పుడేమి మారు మనసు, ఇప్పుడేమి బాప్తీసం, అన్నీ అయిన తర్వాత ఆఖరిలో తీసుకుందాంలే. భక్తి విశ్వాసం అంటే ముసలోళ్ళకి మొక్కోళ్ళకి తప్ప యవనస్తులు కాదు, వయసులో ఉన్న వాళ్ళకి కాదు. లోకం బాగుంది, పాపం బాగుంది, శరీరం బలంగా ఉంది, చూద్దాం అనుకునేవారు చాలామంది ఉన్నారు. కాదు 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 మారు మనసు సమయం ఉండగానే పొందాలి. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆ స్థితిలో నీవు ఉన్నావు అనే ఆత్మ నిన్ను ఒప్పిస్తున్నప్పుడు నువ్వు మారు మనసు పొందాలి. లేదు కాదు అని నీవు వాయిదా వేస్తే కనుక ప్రమాదాన్ని తట్టుకోలేవు. రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక అన్నాడండి. దేవుని అనుగ్రహము ఏం చేస్తుందంట? మారు మనసు పొందు, పాపాలు ఒప్పుకో, నీవు పాతాళానికి వెళ్ళిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు, నాశనానికి వెళ్ళిపోతావు. సిలువలో నీ కొరకు ఆయన వెల చెల్లించాడు, రక్తం కార్చాడు, సమాధి చేయబడ్డాడు. పాపమునకు విమోచన, విడుదల యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల కలుగుతాయి అని ఆయన నిన్ను ప్రేరేపిస్తాడనమాట. ఫస్ట్ ఇంటలెక్చువల్గా నీకు అర్థమవుద్ది సువార్త, తర్వాత ఎక్స్పీరియన్స్గా పరిశుద్ధాత్మను హృదయంలో తడుతూ ఉంటాడు అనమాట. కానీ కొంతమంది దేవుని అనుగ్రహం మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తుంటే వాళ్ళు వినరన్నమాట. ఇప్పుడు అనుగ్రహము ఉన్నంతకాలం నువ్వు వినకపోతే దేవునికి ఏమొస్తుంది? ఆగ్రహం వస్తుంది అనమాట. అనుగ్రహం అంటే కృపాకాలం అని అర్థం. కొంతవరకు ఆయన చెప్తాడు 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 చెప్తాడు, అవకాశాలు ఇస్తాడు. ఒక సమయం వస్తుంది అనమాట. తలుపు వేయబడిన నోవాహు వాడ, బయటకు ఏడవబడిన ఎవరో లోతు భార్య, మిగిలిన వాళ్ళందరూ అగ్ని గంధకాలతో ఎలా కాలిపోయారో, నోవాహు దినాల్లో ఎరుగకయే వారందరూ జలప్రలయం ఎలా కొట్టుకుపోయారో, ఆ సమయం రాకముందే నువ్వేం చేయాలి? ఎరగాలి. మారు మనసు పొందడానికి ఆ దేవుని అనుగ్రహము దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తాడనమాట. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, దేవుని అనుగ్రహ ఐశ్వర్యం అంటే ఎంత అనుగ్రహం కలిగిన వాడండి, ఎంత అనుగ్రహం కలిగిన వాడు. తర్వాత సహనము, ఇంకా సహిస్తున్నాడు. దీర్ఘశాంతము, అర్థమైందా? నువ్వు మారు మనసు పొందకపోయినా అదే పాపంలో పదే పడుతున్నా, నీ అంతరాత్మ నిన్ను బోధిస్తున్నా, నీ తల్లిదండ్రులు నిన్ను వారిస్తున్నా, చాలా సందర్భాలు ఇది తప్పు, నీకు కుదరదు, నువ్వు మారు మనసు పొందు, యేసు ప్రభు దగ్గరికి రా, రక్షించబడు. విశ్వాసులైన వారికి కూడా మారు మనసు పొందడానికి, విశ్వాసులు కూడా మారు మనసు పొందాలి. వారు చేస్తున్న పొరపాట్ల నుండి వాళ్ళు బయటికి రావాలి. ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయన సహనాన్ని, ఆయన అనుగ్రహాన్ని మనం ఏం చేయకూడదండి? చులకనగా తీసుకోకూడదు. ఆయన ఎంతో దీర్ఘశాంతంగా ఉన్నాడు కాబట్టి నీకు నాకు ఇంకా శిక్ష రాకుండా ఉన్నాం. మనం చేసే పొరపాట్లు, మనం చేసే తప్పులు, మనం చేసే ఆ పాప భూయిష్టమైన ఆ కార్యాలను బట్టి ఆయన సహిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఇంకనైనా వస్తావేమో అని. కానీ ఆయన దీర్ఘశాంతాన్ని
తృణీకరిస్తావా అని అడుగుతున్నాడు. ప్రశ్నకు సమాధానం నువ్వే చెప్పాలి. మారు మనసు పొందుతావా, తృణీకరిస్తావా? మారు మనసు పొందుతావా, తోలనాడతావా? ఒకసారి ఆలోచించండి. దేవుడు ప్రశ్న 5వ వచనం చూడండి. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అన్నాడు. అర్థమైందా? చేజేతుల ఉగ్రతను నీవే ఆహ్వానిస్తున్నావు. కారణం ఏంటి? పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు హృదయాన్ని అనే తలుపు తడుతున్నాడు. నిన్ను ఆయన సహిస్తున్నాడు, ఆయన భరిస్తున్నాడు, ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు, ఆయన అనుగ్రహాన్ని అందిస్తున్నాడు. అయితే నువ్వు తృణీకరించి దూరం అయిపోతున్నావు. కానీ న్యాయమైన తీర్పు వచ్చినప్పుడు, ఆ ఉగ్రత నీ మీద పడినప్పుడు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకున్నావు. అందులో దేవుడు న్యాయవంతుడు అని రుజువు చేయబడతాడు. ప్రియులారా, ధనవంతుడు పాతాళానికి ఎందుకు వెళ్ళాడంటే మారు మనసు పొందలేదండి. మారు మనసు పొందలేదు. ఇష్టానుసారమైన సుఖానికి అలవాటు పడ్డాడు. 1, మారు మనసు పొందలేదు. 2, 3వ కారణం చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 29 చూడండి. 29వ వచనం. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషే ప్రవక్తలను ఉన్నారు. వారి యొద్ద మోషే ప్రవక్తులను, వారంటే ఈ ధనవంతుని అన్నదమ్ములు అనమాట. నాకు 5 సహోదరులు ఉన్నారని చెప్పాడు కదా. 27వ వచనంలో అయితే నాకు 5 సహోదరులు ఉన్నారని చెప్పాడు కదా. అంటే ఇతడు 6వాడు అనమాట. మొత్తం 6 సంతానం. మరి ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారో తెలీదు. 5 సహోదరులు ఉన్నారని చెప్పాడు కాబట్టి ఇంకా 5 బతికే ఉన్నారు. వారికి ఎవరినైనా బ్రతికున్న చనిపోయిన వారిని పంపిస్తే వారు నమ్ముతారు కదా అని భావించి ఒక రిక్వెస్ట్ పెడుతున్నాడు అనమాట. అయితే ఇక్కడ అబ్రహాము చెప్పిన సమాధానం చూడండి. వారి యొద్ద మోషే ప్రవక్తులు ఉన్నారు అని చెప్పాడు. తర్వాత వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, ఇప్పుడు ఈ కింద ఉన్న 5 పాతాళంలో ఉన్న ధనవంతుని యొద్దకు వెళ్లకుండా ఉండాలంటే ఎవరి మాటలు వినాలి? మోషే, తర్వాత దేవుని సేవకులైన ప్రవక్తలు. ధర్మశాస్త్ర గ్రంథంలో పరిచర్య జరిగిస్తున్న ప్రవక్తల మాట వినాలి. ఇప్పుడు 2వ ప్రశ్న ఏంటంటే, ఇతడు మాట విననందువలన పాతాళానికి వచ్చేసాడా, మాట విన్నందువలన పాతాళానికి వెళ్ళాడా? మాట వినలేదు. భూలోకంలో ఉండగా అదే ధర్మశాస్త్రం ఉన్నది, అదే ప్రవక్తలు అప్పటికీ ఉన్నారు. కానీ ఇతడు ప్రవక్తల మాటను పెడచెవిని పెట్టిన ధన గర్వాంధుడు. తనకున్న ధనాన్ని బట్టి, తనకున్న హోదాను బట్టి, తనకున్న స్థితిని బట్టి దేవుని సేవకులను తృణీకరించిన వాడు, దేవుని సేవకుల వర్తమానాన్ని తృణీకరించిన వాడు. చాలా సందర్భాల్లో మీరేమనుకుంటారంటే, కొంతమంది ఏముందిలే వాళ్ళు అలాగే చెప్తుంటారు, వాళ్ళ పని అది అనుకుంటారు. కాదు నాయన, మా పని ఇది కాదు. నువ్వు రక్షించబడతావేమో, మారు మనసు పొందుతావేమో, పాతాళం తప్పించుకుంటావని దేవుడు పెట్టిన భారం ఇది. అయ్యో, సువార్త ప్రకటించిన యెడల నాకు శ్రమ అని పౌలు చెప్పినట్లుగా, నేను సువార్తకు రుణస్తుణ్ణి అని పౌలు చెప్పినట్టుగా, ఈ సువార్త ప్రకటన సంఘంలో ఉన్నవారు, సువార్థికులు అందరూ భారంగా చేస్తారు. కారణం ఏంటో తెలుసా? నీ బాగు కొరకు. సువార్త నీ యొద్దకు వచ్చినప్పుడు, సువార్త సందేశం నీ యొద్దకు వచ్చినప్పుడు, సువార్త సేవకులు నీ యొద్దకు వచ్చినప్పుడు తృణీకరిస్తున్నావా? ఇతడు మాట వినని వ్యక్తి అన్నమాట. ఎన్ని వర్తమానాలు విన్నావు? యేసు ప్రభు అని ఒక్కసారి కూడా వినబడని వారు చాలామంది ఉన్నారు. కానీ 100 సార్లు వినడానికి హక్కు ఎవరిచ్చారు నీకు? అయినా మారు మనసు పొందవే. నదిలో ఉన్న రాయంట నీళ్ళలోనే ఉంటుంది, కానీ నీళ్లు రాళ్ళలో ఉండవంట. తెలుసా మీకు ఆ సంగతి? 100 సంవత్సరాలకు ఉన్న రాయిని తీసుకొచ్చి బయటకు వచ్చి బదులు కొడితే కనీసం 1 లీటర్ నీళ్ళు వస్తాయంటారా? ఒక చుక్క నీరు కూడా ఉండదు. అలాగే చాలామంది సువార్త ఇంటలెక్చువల్గా అర్థమైంది, కానీ వారికి ఆత్మ రూపంగా వారికి లోపల కార్యం జరగలేదు. యేసు ప్రభువుని గురించిన
ఈ స్పష్టమైన సువార్త, ఈ సిలువను గురించిన సువార్త, ఈ రక్షణ సువార్త, ఈ పాప క్షమాపణ గురించిన సువార్త, మారు మనసుకు సంబంధించిన ఈ సువార్త నీవు అంగీకరించకపోతే రాబోయే దినాలు దుర్దినాలు. స్వచ్ఛమైన స్పష్టమైన స్ఫటికమంతా స్పష్టమైన సువార్త దొరకని దినాలు వస్తాయి. ఆ రోజు నువ్వు మారు మనసు పొందలేవు. ప్రశాంతంగా చైర్లేసి, మంచి లైట్లేసి, శుభ్రంగా ఫ్యాన్లు వేసి, మధ్యాహ్నం టిఫిను, మార్నింగ్ టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, మధ్యలో స్నాక్స్, టీలు ఇచ్చి డబ్బులు ఏమి తీసుకోకుండా ఫ్రీగా సువార్త ప్రకటిస్తున్నారు మీకు. ఇలాంటి దినాలు రాబోయే దినాల్లో ఉండవో కూడా తెలియదు. అవకాశం ఉన్నది, అందిపుచ్చుకోండి. త్రోసివేయొద్దు, తృణీకరించొద్దు, తోలనాడొద్దు, నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకోవద్దు. ఈ ధనవంతుడు దేవుని సేవకుల వర్తమానాన్ని తృణీకరించిన వాడు అన్న మాట మనం గమనిస్తున్నాం. ఇంకొక మాట మనం చూద్దాం, చూడండి. 21వ వచనం చదువుతారా? 21వ వచనము, ధనవంతుని అతని బల్ల మీద నుండి పడు రొట్టు ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరేను అన్న మాట మనం చూస్తున్నాం. ఎవరైనా? లాజరు. కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను అనే మాట కూడా మనం చూస్తున్నాం. ధనవంతుని ఇంటి వాకిట ఉన్నాడు లాజరు అన్నమాట చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. ధనవంతుని ఇంటి వాకిటే ఎందుకున్నాడు ఈ లాజరు? ధనవంతుడు కాబట్టి కనీసం ఏదైనా కొంచెం ఆహారం పెడతాడేమో, తాను వాడేసి వదిలేసిన బట్టలు ఇస్తాడేమో, లేకపోతే మిగిలిపోయిన ఆహారం ఏమైనా ఇస్తాడేమో ఆశ కదా. ధనవంతుని ఇంటి వాకిట ఉన్నాడు, ఏమైనా ఇస్తాడేమని. ఒకసారి అప్పటికే ధర్మశాస్త్రము గ్రంథము రాయబడింది కాబట్టి ఒకసారి లేవియాకాండం 25వ అధ్యాయం చూడండి. లేవియాకాండం 25వ అధ్యాయం 35వ వచనం. నేను ముగిస్తాను, నా సమయం అవుతుంది. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు భేదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి ఏం చేయాలంటే సహాయం చేయాలి. అతడు నీ వలన బ్రతుకవలేను. చాలు. నీ సహోదరుడు ఎవరైనా నిరాధారుడై భేదవాడైపోయి కనీసం అన్నం తినడానికి, బట్టలు వేసుకోవడానికి, మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేకుండా, నీ సహోదరుడు నీ జాతివాడు, యూదుడు, లేకపోతే పరదేశీ అయినా పర్లేదు, నీవు మంచి స్థాయిలో ఉన్నావు కదా, 3 పూట్ల తినగలిగిన సామర్థ్యం ఉన్నది, రేపటి కోసం ఆహారం ఉంటుందో ఉండదో చింత నీకు లేదు, మంచి వస్త్రాలు కలిగి ఉన్నావు, మంచి ఇల్లు కలిగి ఉన్నావు, నీకు డైనింగ్ టేబుల్ ఉంది, బల్ల ఉంది, నీకు ఓదారంగు వస్త్రాలు ఉన్నాయి, సన్నపనార వస్త్రాలు ఉన్నాయి, చాలా గొప్ప ధనవంతుడు కాబట్టి మరి నీ సహోదరుడైన వాడు నీ ఇంటి వాకిట ఎదుట, నీ కళ్ళ ఎదుట ఎంతో ఆకలితో ఉన్నాడు, ఎంతో అనారోగ్యంతో ఉన్నాడు, ఎంతో అవసరతలో ఉన్నాడు. నువ్వేం చేయాలి? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నీ సహోదరుడు ఎవడైనా భేదవాడై నిరాధారుడై నీ యొద్దకు వస్తే నువ్వేం చేయాలి? నీవు అతనికి సహాయం చేయాలి, అతడు నీ వల్ల బ్రతకాలి అని చెప్పాడు. నిన్ను 1000 రూపాయలు ఇమ్మనలేదు, పట్టెడు అన్నం పెట్టమన్నాడు. అంతేకాకుండా కనీసం ఆ చలి దేశం కాబట్టి ఏదైనా కొన్ని ఉన్ని వస్త్రాలు ఇవ్వమని అన్నాడు అన్నమాట. ఇతడు ఎంత కఠినమైన వాడండి. అక్కడ రాయబడింది కదా, బల్లమెంచబడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరేను అని రాశాడు, కానీ తీర్చుకున్నాడా అని రాశాడా? ఏమైనా తిని పాడేసింది ఏమైనా వాడికి దొరికితే వీడు ఎక్కడి నుంచి కదలలేమని తెలిసి అసలు కనీసం మిగిలిన ఆహారం అంతా కట్టి బయట పాడేసేవాడేమో, కానీ అతనికి ఏమాత్రం కూడా ఆకలి తీర్చలేదు. అనారోగ్యంతో కుక్కలు వచ్చి కురుపులు లాగుతున్నా అతని హృదయం చలించలేదు. మతం పక్కనట్టండి, కనీసం సాటి మానవుడిగా ఈ వ్యక్తి అతని పట్ల జాలి చూపించలేకపోయాడు. ఎంత పాషాళమైన కఠినమైన హృదయం మీరు ఆలోచించండి. అతని ఎదుటే కుళ్ళిపోతున్న తన సహోదరుడు, అతని ఎదుటే కుక్కలు లాగుతున్న తన సహోదరుడు, చలి దేశం, ఇల్లు లేదు, ఆకలి లేదు, బయట ఉన్నాడు, చెల్లో ఉన్నాడు, కనీసం వస్త్రం ఇవ్వలేదే. ధర్మశాస్త్రంలో రాయబడిందా లేదా? రాయబడింది. ఇప్పుడు నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అబ్రహాం ఎవరో? యూదుడు. అబ్రహాం ఎవరండి? యూదుడు. మరి ధనవంతుడు ఎవరు? అబ్రహాం తండ్రి అంటున్నాడంటే ధనవంతుడు ఎవరు?
యూదుడు. అబ్రహాం ఏమన్నాడు? నా కుమారుడు అంటున్నాడు కదా. అంటే వీళ్ళిద్దరు ఎవరో యూదులు. యూదులు ఏం చదవాలి? ధర్మశాస్త్రం చదవాలి. ఇతడు చదివాడు అంటారా? చదివే ఉంటాడు. మరి చదివితే ఈ ఆజ్ఞ అతనికి తెలియాలా లేదా? ఇక్కడే కాదు, వేరే చోట ద్వితీయోపదేశకాండంలో కూడా ఉంది. నీ సహోదరుడు కానీ పరదేశి కానీ నీ వద్దకు భేదవాడై వస్తే అతను నీవు శీఘ్రంగా సహాయం చేయాలి, అతను నీ వల్ల బ్రతకాలని ఆజ్ఞ స్పష్టంగా రాయబడింది. ధర్మశాస్త్రాన్ని గెంటేశాడు అనమాట ఇతడు. దేన్ని గెంటేశాడండి? దేవుని వాక్యాన్ని తీసివేశాడు, దేవుని వాక్యాన్ని తోలనాడాడు అనమాట. అర్థమైందా? ఎందుకు పాతాళానికి వెళ్ళాడు? ధనవంతుడైనందువల్ల వెళ్ళలేదు, ఓదా రంగు వస్త్రాలు వేసుకున్నందువల్ల వెళ్ళలేదు, మంచి ఇల్లు మంచి భోజనం చేసినందువల్ల వెళ్ళలేదు. ఇష్టానుసారంగా జీవితాన్ని జీవించాడు, మారు మనసు పొందలేదు, దేవుని సేవకుల వర్తమానం వినలేదు. అంతేకాకుండా ధర్మశాస్త్రాన్ని ఏనాడు అతడు పఠించిన వాడు కాదు. ఒకవేళ పఠించిన దాన్ని పట్టించుకోని వాడుగా ఉన్నాడనమాట. ధర్మశాస్త్రాన్ని అతడు అంగీకరించిన వ్యక్తిగా ఉన్నాడు. ధర్మశాస్త్రం దైవ గ్రంథం నీ చేత ఉన్నప్పుడు నీవు దాన్ని చదవాల్సిన బాధ్యత నీది. మన పూర్వీకులకి చదువు లేదు, వాళ్ళ దగ్గర గ్రంథాలు కూడా లేవు. ఒకే గ్రంథం అనేక భాషల్లో మన దగ్గర ఉంది. ఒక్కసారైనా ధర్మశాస్త్రాన్ని దైవ గ్రంథాన్ని చదివే అలవాటు మనకున్నదా? ఒకసారి ఆలోచించాలి. అప్పుడు ప్రభు నీతో మాట్లాడతాడు, తన నియమాలు కట్టడలు నీకు తెలియజేస్తాడు. ఈ ధనవంతుడు పాతాళం వెళ్ళడం కారణం ఏంటంటే అతడు ఏ రోజు కూడా ధర్మశాస్త్రాన్ని పఠించిన వాడు కాదు. ఒకవేళ పఠించినా దాన్ని పట్టించుకున్నవాడు కాదు. అలా ఉన్నావా? ఒకసారి ఆలోచించండి. ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయాడు. పాతాళంలో ఏముంది చూడండి. పాతాళం కోసం చాలా మంచి డిస్క్రిప్షన్ ఉంది. జస్ట్ అలా చదువుకుని వెళ్ళిపోదాం, మనకు సమయం లేదు కాబట్టి. చూడండి 20 వాస్తవానికి మనం ఒకసారి ఆలోచిస్తే 22వ వచనం చాలా అమూల్యమైన వచనం ఈ యొక్క భాగం అంతటికి కూడా. ఆ దరిద్రుడు చనిపోయాడు అని రాయబడింది. దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు కొనిపోబడిను అని రాయబడింది. ఇతడు చనిపోయాడు, కొనిపోబడ్డాడు. ఎంత మంచి మాట చూడండి. రెండోది ఏం రాయబడింది? ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను అని రాయబడింది. ఇతడు చనిపోయాడు, కొనిపోబడ్డాడు. కానీ అతడు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. డిఫరెన్స్ అర్థమవుతుందా? బాగా పాతి పెట్టి ఉంటారండి. ధనవంతుడు కదా, మరి గంధం చెక్కలు తెచ్చారో లేకపోతే బంగారు పెట్టి చేయించారో మనకు తెలియదు. మనోడు మంచోడు, అబ్బో చేతికి ఎముక లేనోడు, సమాధుల దగ్గర సమాధి పెట్టి దగ్గర చెప్పిన అబద్ధాలు ఇంకెక్కడ చెప్పరండి. మీరేమనుకోవద్దు దయచేసి. ఆల్ లైస్. కారణం ఏంటి? ఇతడు ఎలాంటి వాడైనా కానీ చాలా చాలా మాటలు చెప్పి ఉంటారు, మైకులు పగిలిపోయి ఉంటాయి, చాలామంది చాలా పోస్టర్స్ చాలామంది వచ్చేసి ఉంటారు. కానీ అతడు మంచి స్థలానికి వెళ్ళలేదండి. మంచి సమాధి అయితే జరిగింది కానీ మంచి స్థలానికి వెళ్ళలేదు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచుండెను అని రాయబడింది. అంతేనా? నెక్స్ట్ వెర్స్ ఏంటి? 22వ వచనము, అతడు పాతి పెట్టబడెను, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుతున్నాడు. పాతి పెట్టబడడానికి పాతాళానికి ఎంత గ్యాప్ ఉందండి? నో గ్యాప్. అలా వచనాలు తీసేస్తే కలిపి చదువుకోవాలన్నమాట. ధనవంతుడు చనిపోయిన పాతాళంలో బాధపడుతున్నాడు, అంతే. మధ్యలో స్టేషన్స్ ఏముండవు. కొంతమంది దెయ్యమై తిరుగుతున్నారు, భూతమై తిరుగుతున్నారు, గాలై తిరుగుతున్నారు, యవనస్తురాలు లేకపోతే యవనస్తుడు ఉరేసేసుకున్నాడు, అందువలన దెయ్యం భూతమై తిరుగుతున్నాడు, అందరి మీద పడుతున్నాడంటే ఆ డిపార్ట్మెంట్ వేరు. అర్థమైందా? మనుషుడు ఎవడో కూడా చనిపోతే అతడు పరదేశే లేదు ప్రభు దగ్గరికైనా వెళ్ళాలి. ఇప్పుడైతే లేకపోతే పాతాళానికైనా వెళ్ళాలి. మధ్యలో తిరిగి కాసేపు అటు ఇటు తిరిగి వీళ్ళతో ముచ్చట్లాడడానికి అవకాశం లేదు. అతడు చనిపోయాడు, పాతాళంలో బాధపడుతున్నాడు, అంతే. నెక్స్ట్ స్టేషన్. ఇది నాన్ స్టాప్ అనమాట, సింగిల్ స్టాప్ కూడా కాదు. కాబట్టి చనిపోతే పాతాళం అన్నా వెళ్తావు, లేకపోతే పరదేశకన్నా వెళ్తావు. యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. వేర్ యు ఆర్ గోయింగ్ టు బీ? ఎక్కడికి వెళ్ళబోతున్నావు? నీ యొక్క ఎటర్నల్ డెస్టినీ ఎక్కడా? నీకున్నవే, నువ్వు అనుభవిస్తున్నవే, అవేవి నిన్ను కాపాడలేవు, నిన్ను రక్షించలేవు, ఆపలేరు ఎవరు నిన్ను. కారణం ఏంటో తెలుసా? ఒక్కసారి కన్ను మూసావా నీవు ఎటర్నల్ డెస్టినీ లేదా నిత్యత్వం ఎక్కడో తేల్చుకోవాలి. ఇప్పుడు కళ్ళు తెరిచి ఉండగానే గుండు కొట్టుకుంటుంది కదా, రక్తం ప్రవహిస్తుంది కదా, నాడి కొట్టుకుంటుంది కదా,
మైండ్ పనిచేస్తుంది కదా, ఇవన్నీ ఉండగానే ఆలోచించుకోవాలి. ఒక్కసారి ఆగనియా అవుట్ ఆఫ్ స్టేషన్ అనమాట. నెత్తి మీద చేయట్టినా, నోట్లో నూనె పోసినా, ఆత్మ శాంతించాలని ప్రార్థన చేసినా ఇవన్నీ బూటకాలే. అవేవి పనిచేయవు. అవేవి నీ యొక్క నిత్యత్వాన్ని మార్చలేవు. దేవుని గ్రంథం చెప్తుంది, నీవు బ్రతుకుండగా చేయవలసిన ఆ శ్రేష్టమైన నిర్ణయాన్ని బ్రతుకుండగానే చేయాలి. ధనవంతుడు చేయలేకపోయాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. పాతాళంలో బాధపడుతున్నాడు, పాతాళంలో కేకలేస్తున్నాడు. ఈ అగ్ని జ్వాలలకు నేను యాతన పడుచున్నాను అన్నాడండి. ఏంటంటే పాతాళంలో ఉన్నది యాతన, పాతాళంలో ఉన్నది కేకలు, పాతాళంలో ఉన్నది భయంకరమైన వేదనకరమైన స్థలము అని చెప్పాడు. ధనవంతుడు చాలా 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 ప్రార్థనలు చేశాడండి. లాజర్ని పంపించమన్నాడు, అదొక ప్రార్థన, కుదరదు అని చెప్పాడు. నీళ్ళిమ్మని చెప్పాడు, కుదరదు అని చెప్పాడు. పోనీ ఎవరినైనా భూలోకానికి పంపించు అని చెప్పాడు, అది కుదరదు అని చెప్పాడు. ఎన్ని ప్రార్థనలు చేశాడు? చాలా ప్రార్థనలు చేశాడు. ఒక్క ప్రార్థన కూడా తాను అనుకున్న జవాబు పొందలేదు. చిన్న ప్రార్థన చేస్తే పెద్ద పరలోకం ఉచితంగా వస్తుంది. యేసుప్రభువా, నేను పాపిని, ఆ వ్యక్తిని నేనే, ఈరోజు చనిపోతే పాతాళానికి వెళ్ళిపోతాను, నన్ను క్షమించని చిన్ని ప్రార్థన గొప్ప పరలోకం నీకు దొరికింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత పొడుగు ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మారు మనసు పొందాలని నీకు అర్థమైనా ప్రయోజనం లేదు. అక్కడ ఎంతో విలపించి విలపించి యథార్థంగా ప్రార్థన చేశాడు. అతని హృదయంలో ఉన్న యథార్థమైన కోరిక ఏంటి తెలుసా? ఇక్కడికి ఎవరో రాకూడదు. ధనవంతుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మారు మనసు వచ్చింది. నేను వచ్చాను కానీ నా పగోడు కూడా రాకూడదు అంటున్నాడు అనమాట. ఇక్కడికి ఎవడూ రాకూడదు అంటున్నాడండి. ఇక్కడికి ఎవడూ రాకూడదు. ఎంత మంచి కోరిక ఆలోచించారా? మరి ఈ రాత్రి వేళ ధనవంతుడు పాతాళానికి ఎందుకు వెళ్ళాడో మనం చూసాం. ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు కాబట్టి అతడు తన యొక్క డెస్టినీని మార్చుకోలేడు. ఇప్పటికీ ధనవంతుడు అయ్యే కేకలేస్తున్నాడు, అయ్యే బొబ్బలేస్తున్నాడు. అవసరమైతే ఎవరినైనా యాంకర్ని పంపించండి, లైవ్ వద్దు. ఎస్, స్టిల్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. కానీ ఎదురు రాడు కదా. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాతాళంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియచేయడానికి పాతాళం యొక్క తాళపు చెవులు కలిగిన వాడు దాన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాడు. ఒక ధనవంతుడు ధనాపేక్షతో రగిలిపోతున్నవాడు, తన ఇష్టానుసారంగా జీవించినవాడు నరకానికి వెళ్ళి ఎంత బాధపడుతున్నాడు, ఏమి కేకలేస్తున్నాడో, ఏమి ఆశిస్తున్నాడో బైబిల్లో రాయబడింది. ఒకవేళ ఈ రాత్రి వేళ అతని మార్గంలోనే నువ్వు ఉన్నావేమో, అతని మార్గంలో నీవు ఉన్నావేమో. లాజరు ఎందుకు పరలోకం వెళ్ళాడు? ఒక మాట మనం చూద్దాం. లాజరు అనే పేరు యేసు ప్రభు పలికాడు. ధనవంతుడికి పేరు లేదా? ఉంది. కానీ ధనవంతుడి పేరు పలకడానికి యేసు ప్రభు ఇష్టపడలేదు. అబ్రహాం పేరు చెప్పాడు, మోసే పేరు చెప్పాడు, కానీ ధనవంతుడి పేరు చెప్పలేదు. ధనవంతుడిని వదిలేశాడు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము, భక్తిహీనుని పేరు అసహ్యము పుట్టించును అని రాయబడింది. యేసు ప్రభు విల్ఫుల్గా ఇతని పేరు ఉచ్చరించడానికి ఇష్టపడలేదు. ఆ భేదవాడైన ఆ లాజర్ పేరు ఉచ్చరించడానికి ఇష్టపడ్డాడు. నా గొర్రెలు నా స్వరం వినను, వాటిని పేరు పెట్టి పిలుస్తానని ప్రభువే చెప్పాడు. దాన్ని బట్టి ఈ లాజరు తనకున్న మరి ఆ కష్టాన్ని బట్టో వ్యాధిని బట్టో కలిగిన నష్టాన్ని బట్టో మనకు తెలియదు, కానీ అతడు మారు మనసు పొందినవాడుగా కాబట్టి అతడు పరలోకమునకు పరదేశునకు కొనుపోబడ్డాడు. ఇతడు పాతాళానికి దిగిపోయాడు. ఒకసారి ఆలోచించండి. భూలోకంలో లాజరు దరిద్రుడు, పరలోకంలో పరదేశులో లాజరు ధనవంతుడు. భూలోకంలో ధనవంతుడుగా ఉన్నాడు, కానీ పరదేశులో ధనవంతుడు దరిద్రుడుగా ఉన్నాడు. భూలోకంలో లాజరు ధనవంతుని అడిగినట్టు ఎక్కడా లేదు, కానీ పరదేశులో లాజర్ను పంపించని గావు కేకలేస్తున్నాడు. ఆలోచించు. వాడలు బళ్ళు అయితే బళ్ళు ఆర్లు అవుతాయి. నీకున్న ఆరోగ్యం, నీకున్న ఆస్తి, నీకున్న అందం, నీకున్న చదువు ఎల్లకాలం నీతో ఉంటాయి అనుకోకు. ఒక్కసారి కన్ను మూస్తే మన యొక్క డెస్టినీ మారిపోతుంది, మన స్థితి మారిపోద్ది. నీవు ప్రభువుని అంది విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షించబడాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాం. చిన్ని ప్రార్థన చేసుకుందాం. స్నేహితుడా,